హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను మీ క్రియేటర్ని. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలు ఫెయిల్ అయిన అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు. అన్నా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీ తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. ఆ తర్వాత తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. అదేనండి, ఏపీ రాజకీయాల్లో ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అటు సినిమాలలోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971 వెంకటరావు అంజనీదేవి దంపతులకు జన్మించాడు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్న ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్లో డిప్లొమా పూర్తి చేశాడు. సినీ జీవితం ఎలా జరిగింది అంటే, కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసి ఏ ఉద్యోగం చేయాలనే ఉద్దేశం మాత్రం ఆయనకు ఏమాత్రం లేదు. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాలోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. సరే, నువ్వు నటించు, కానీ ముందు యాక్టింగ్ నేర్చుకో అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ని పంపించాడు. ఆయన దగ్గర 6 నెలల నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని, డైరెక్టర్స్ని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి 1996 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడైనే మాత్రమే సినిమా థియేటర్కి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంటే 1997 మే నెలలో వైజాగ్ చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్కి వివాహం జరిపించారు. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్, నందిని ఇద్దరు వేర్వేరు అయిపోయారు. సుస్వాగతం, ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్కి ఓ గుర్తింపు వస్తే, తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. నిజంగా తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఓ మైల్ స్టోన్. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే మరో 4 నంది అవార్డ్స్ను కూడా గెలుచుకుంది. 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరికొంత పెరిగింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానుల్లో పవర్ స్టార్గా ప్రసిద్ధి చెందాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. ఇలా ఉంటే ఎస్జే సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్లో ఖుషి వచ్చింది. నేను కూడా ఖుషిని విజయవాడలో శేష్ మహల్ అనే థియేటర్లో చూశాను. ఆ సినిమా టైంలో టికెట్ కోసం నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు. సో మీరు కూడా ఐ థింక్ అలానే కష్టాలు పడి టికెట్ తెచ్చుకొని సినిమా చూసిన తర్వాత, ఆ సినిమా బాగా హిట్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆ అభిమానం చాలా బాగా మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాదు, ఆ సంవత్సరం ఇండస్ట్రీకి కూడా ఆ సినిమాని హిట్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ సినిమా దగ్గర
101 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 8 కేంద్రాల్లో 170 రోజులు కూడా ఆడింది. ఈ సినిమా తర్వాత పవన్ ఓ ప్రయోగానికి తెర తీశాడు. తన కోసం ఒక కథని సిద్ధం చేసుకొని రేణు దేశాయిని హీరోయిన్గా పెట్టి జానీ అనే సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. సో నేను జానీ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ పై ఎంత క్రేజ్, ఎంత అభిమానం ఉండేదంటే అది మాటల్లో చెప్పలేం. సో జానీ సినిమా కోసం వేల కోట్ల మంది వెయిట్ చేశారు. నేను కూడా అందులో ఒకరిని. కానీ జానీ అభిమానాన్ని భారీగా నిరాశపరిచింది. 2004లో వీరశంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్కి, రేణు దేశాయలకి కొడుకు అఖిరానందన్ జన్మించాడు. 2004 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా అభిమానుల్ని పెద్దగా తృప్తిపరచలేదు. అదే సమయంలో శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానిని అలరించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అదే సమయంలో పవన్ మొదటి భార్య నందిని పవన్ పై, రేణు దేశాయ్పై కేసులు వేయడం, కాస్త ఇరకాటంలో పడ్డారు. ఈ సమయంలో మెగాస్టార్ కలగజేసుకొని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని 5 కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12న పవన్ కళ్యాణ్కి, నందినికి విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది. చాలా సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ సినిమాలలో జల్సా అనేది హైలైట్. కానీ అభిమానుల్ని పూర్తిగా తృప్తిపరచలేదు. 2009లో రేణు దేశాయ్కు పవన్ కళ్యాణ్కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్. మరోవైపు 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్ కూడా తీవ్ర నిరాశనే మిగిలించాయి. వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. క్రేజ్ ఇంకా బాగా పెరుగుతోంది. అది ఎందుకు పెరిగింది ఆ క్రేజ్ అంటే సినిమాల వల్ల కాదండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం వలన మాత్రమే బాగా క్రేజ్ పెరిగింది. అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 2012 వరకు వారిద్దరు బాగానే కలిసి ఉన్న రేణు దేశాన్ని విడిచిపెట్టడం. 2012లో రేణు దేశాన్ని విడిచిపెట్టి 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసులో అన్నా లెసునోవాని వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మందికి నచ్చలేదు. అది కూడా కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం కొంచెం అభిమానులుగా అందరూ నిరాశపడ్డారు. ఇప్పటికీ చాలా మంది రేణు దేశాన్ని వదిన అని సంబోధిస్తుంటారు. సినిమాల పరంగా పవన్ అభిమానులకు ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి దగ్గరగా దబాంగ్ సినిమాని రీమేక్గా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. అవునండి, నేను కూడా ఈ గబ్బర్ సింగ్ సినిమాని హైదరాబాద్లో నైట్ 12 గంటల తర్వాత వచ్చినటువంటి సెకండ్ షోకి వెళ్ళి చూశాను. అదేనండి బెనిఫిట్ షోకి. సూపర్ హిట్. అసలు ఆ రోజు పేపర్లు వెదజల్లడం కానీ, కుర్చీలు మొత్తం షేక్ అయింది థియేటర్ అంతా. సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి. 35 కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్ల 16 లక్షల షేరు వసూలు చేసింది. 250 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ చాలా ఎక్కువ వచ్చాయి. దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చాలా బిగ్ హిట్ అండి. మళ్ళీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. ఆ సినిమా దగ్గర సగము ఇంటర్నెట్లో లీక్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత అస్సలు భారీ హిట్ అండి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వేరే లెవెల్. ఆ సినిమాలో క్లైమాక్స్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఏడిపించేసాడు అస్సలు. ఇప్పటికీ చాలా మంది కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ క్లైమాక్స్ సీన్ను రీక్రియేట్ చేయడం ట్రై చేస్తుంటారు. బట్ ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సో ఆ సినిమాతో మొదటిసారి 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది. తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆడలేవు. పార్టీకి ఆర్థికంగా కష్ట సమయంలో పవన్ 2016లో హిందీలో వచ్చినటువంటి పింక్ సినిమాని రీమేక్ చేశారు.
ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలుపెట్టారు. ఈ సినిమా పవన్ డబ్బు కోసమే చేశాడు. దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు అప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇవ్వలేనంత రెమ్యునరేషన్ ఇచ్చారు. దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. 21 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ లేడీస్ ఫాలోయింగ్ కు ఇంకా ఎక్కువగా పెరిగింది ఈ సినిమాతో. తర్వాత రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయింది అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రచారం చేశాడు. ఆ పార్టీకి యువజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. దీంతో 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. దీంతో పవన్కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది. కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడేది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశాడు. అదేనండి పవనిజం అని. నరేంద్ర మోడీని కలిసి 2 తెలుగు రాష్ట్రాల సమస్యలను వివరించాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చిన పవన్ నిత్యం ప్రజల మధ్యనే ఉండేవాడు. 2019 ఎన్నికల్లో జనసేన 175 స్థానాలకు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక 2 స్థానాల్లో పోటీ చేశాడు. కానీ 2 చోట్ల ఓడిపోయాడు. మిగతా 138 స్థానాల్లో ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు. ఇంకెవరూ గెలవలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు. ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజల కోసమే తన పార్టీని స్థాపించాను, కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు. 2020 జనవరి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి బరిలోకి దిగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2024లో శాసనసభ ఎన్నికలలో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అదేనండి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. అలానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతో సమానంగా అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉంచారు. సో దీన్ని బట్టి మీరు చూడండి పవన్ కళ్యాణ్ కు ఎంత ఇంపార్టెంట్ ఉందో ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్లో. 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో అసెంబ్లీకి అలానే 2 స్థానాల్లో ఎంపీకి పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచి 100% సక్సెస్ రేట్ సాధించినటువంటి పార్టీగా దేశం లెవెల్లో పేరు మారుమోగిపోయింది. సో దీంతో ఫ్యాన్స్ అంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారని. అలా మీకు ఈ వీడియో నచ్చింటే గన, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయింటే గన వీలైతే ఒక సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు.